హాయ్ అండి. సాటర్డే కదా! కంపల్సరీగా పప్పు, సాంబార్ చేసుకునే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. సో, నాకైతే కొందరు అడిగారు, "నువ్వు మీ అత్తయ్య వాళ్ళతోనే ఉంటావా?" అని. కాస్త బాండింగ్ బాగుండాలి అండ్ ఎలా ఉండాలో చిన్న సజెషన్ అయితే ఇవ్వండి అని అడిగారు. అవును. నేను మా అత్తయ్య వాళ్ళతోనే ఉంటాను. నేను, మామయ్య, అత్తయ్య, పిల్లలు. ఒక ఆర్మీ పర్సన్‌ని పెళ్లి చేసుకుంటే కొన్ని సిట్యుయేషన్స్ మనకి అనుకూలంగా ఉండవు. సో, అలాంటి టైంలో కన్ఫర్మ్‌గా మనం సింగిల్ పేరెంటింగ్ లైఫ్‌ని అయితే లీడ్ చేయాలి. ఆ టైంలో మనము అత్తయ్య వాళ్ళతో గానీ, అమ్మ వాళ్ళతో గానీ ఉండవలసొస్తుంది. సో, ప్రతి అత్త కోడలికైతే సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి అండ్ మాకు కూడా వస్తాయి. మెయిన్ ఏంటంటే కొంచెం పేషెన్సీ అనేది ఉండాలి. పాజిటివ్ అనే కాదు, కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. అది మనకు కన్వీనియంట్‌గా ఉండకపోవచ్చు. కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం రియాక్ట్ అయినా సరే, కొన్ని చోట్ల సైలెంట్‌గా ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఆ సిట్యుయేషన్‌ని క్యారీ బ్యాక్ చేయకుండా ఉంటే ఇంక లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే కంపేర్ చేయడం, పోల్చుకోవడం సరైనది కాదు.